హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పుష్ప మూవీ కాదు, చెప్పు. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తున్నాం. ఉప్పుగూడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి. అని చెప్పడానికి సిగ్గుపడుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడ వెళ్తావు? నువ్వే కాదు, అందరం ఎక్కడ వెళ్తాం? హాయ్ ఫ్రెండ్స్, అయోధ్య పోతున్నాం, కాశీ పోతున్నాం, ఇంకా ఎక్కడ వెళ్తున్నాం? ఎక్కడ వెళ్తున్నాం పండు? ఎక్కడ వెళ్తున్నాం? అయోధ్యనా? అయోధ్య, కాశీ, త్రివేణి సంగమం అన్నీ వెళ్తున్నాం కదా మనము. ఇప్పుడు కాచిగూడ స్టేషన్ వచ్చింది. మన లగేజ్ చూపిద్దామా? చూడు, మా లగేజ్. మా వదిన ఏమో చేస్తుంది. మా లగేజ్ చూడండి. మా పాప హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ చెప్పు చింటూ. ఎక్కడ వెళ్తున్నాం? సికింద్రాబాద్ వెళ్తాం. ఫస్ట్ సికింద్రాబాద్ వెళ్తాం, తర్వాత ఎక్కడనో వెళ్తాం. ఈ ట్రిప్లో మా పెద్దమ్మ లేరు అని అనుకుంటున్నారు కదా. మా అన్న డైరెక్ట్ సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోబోతున్నారు ఆఫీస్ నుంచి. ఈ లగేజ్ ఏందంతా? ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వచ్చిర్రా? ఇప్పుడు ఎడుకోవాలి. రెంటిగా? అడుగుతురు. మీ పెద్ద బ్యాగ్ ఈడుంది, మళ్ళీ ఇంకోటి మీరు మోసేది. డిస్టెన్స్ దూరం కూర్చుర్రు. మేము ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి 1కి వెళ్తున్నాము. 1లో ట్రైన్ వస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ రీచ్ అయినాం. 2 అవుతుంది టైము. 3కి ట్రైన్. మా ట్రైన్ సికింద్రాబాద్ నుంచి డిడి ఉపాధ్యాయ స్టేషన్కి వెళ్ళాలి. మా వాళ్ళ కష్టాలు. సికింద్రాబాద్ స్టేషన్. ఏం తింటున్నావు? బాబాయ్ పెట్టింది తిను. టైం ఎంత ఇప్పుడు? ఎంతపా? టైం ఎంత అంటే చెప్తా. చిన్న ఎగ్జాక్ట్ టైం చెప్పవా? ఎగ్జాక్ట్ టైం ఎంత అవుతుంది చెప్పవా?
758 అంటారు. చెప్పు ఎందుకు పోసుకున్నావు అంట చెప్పు. అంటే ఇస్తా చెప్పు. రేపు మొత్తం ఇదే ట్రైన్లో ఉండాలి మనము. నిన్న అన్నం ఎందుకు కడుతున్నావు చెప్పు. బాగా చెప్పాక నేను చెప్తాను. డైరెక్ట్ కెమెరా గోయింగ్ టు బావా. చెప్పు బావా. రేపు మొత్తం మీ ట్రైన్లోనే ఉంటాను. నిన్న ఫీలింగ్ చెప్పు. హాయ్ చెప్పు పండు. హాయ్. పోతున్నావా నువ్వు? ఏం తిన్నావు? ఇదెవరు చెప్పు. ఇదెవరు? అట్టనా? సరే బాయ్ చెప్పు. బాయ్. అక్కడ మా చిన్న కనిపిస్తుంది కర్రగా అయిపోయాడు. స్వెటర్ వేసి పెద్ద వీడియోనే వస్తుందా? హాయ్ మమ్మీ. బాయ్. బాయ్. మాట్లాడు. గట్టి మాట్లాడు. మనది కెమెరా కెమెరా లేదు కదా. గట్టి తినాలి. మళ్ళీ చిన్న మందికి అందరికి తినాలి. ఇక సుధరాయించుకొని పొద్దుగా లేవాలి. రేపు రాత్రికి దిగుతామంటారు. తగ్గవాలి. అంతేనా? మొత్తం మీద అయ్యేసి పోవాలి కదా. పోయేదాకా పోతూనే ఉండాలి. లేట్ పోతుంది. తొందర పోతలేదు. 10 గంటలు లేట్ పోతుంది. 10 గంటల. ఇప్పుడు ఎన్ని గంటలు లేట్ అవుతుంది? ఇప్పుడు 2 గంటలు లేట్ అయింది. ఎక్కింది ఇప్పుడు 3 గంటలకే. 8 గంటల వరకే 2 గంటలు లేట్ అవుతాయి. రేపు రాత్రి వరకు. రేపు రాత్రి 7 గంటలకు దిగేది. రేపు రాత్రి 11, 12, 1 చూపిస్తుంది. అప్పుడు దిగుతామేమో. సరే సరే. బాయ్. బాయ్. సక్కలేదు ఏం లేదు. మన అన్నకి పెట్టు. గుడ్ మార్నింగ్. చలి పెడుతుంది. ఛాయ్ కోసం వెయిటింగ్. ఛాయ్ వస్తలేదు ఇంకా. టైం ఎంత? టైమా 8:14 సండే ఈరోజు. సండే మాట్లాడు. మాట్లాడు. బస్ ఫైనల్ కదా. అదొకటి చెప్పాలి. మాట్లాడదామా? ఇది సిచ్యువేషన్ సార్. ఇది సిచ్యువేషన్. అంటే ఇట్లా ఉంటుంది. అది మన తెలంగాణ ఆంధ్ర చాలా బాగుంది. ఇక్కడ చాలా చలి ఎక్కువ ఉంది. ఈ టైంలో రావద్దు. ఏమన్నా వీలుంటే ఇంకా కొంచెం ముందు రావాలి. ఇప్పుడైతే రావద్దు. ఎందుకంటే అందరూ చాలా తట్టుకోలేదు కదా. ఆధార్పై తట్టుకోలేదు. నా పరిస్థితి ఎట్లుంది, మా పాప దింగెట్లుందో లేవలేదు. పడుతున్నది. చలి అయితే బాగుంది. మస్తు చలి. బాగుందా లేకపోతే బాగుందా? చాలా చలి ఉంది. చాలా చలి. కానీ ఇంకా అక్కడ వెళ్ళలేదు. అక్కడ వెళ్ళాక ఎంత ఉంటుందో మనకు అక్కడ వెళ్ళాక అర్థమవుతుంది. ఇప్పుడైతే చలి అయితే వేస్తుంది. మామూలే. చలికాలం కదా మామూలే. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మాట్లాడు. నీకు బాయ్ ఫ్రెండ్స్. అంతా జల్లి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనుషులతోనే మాట్లాడలేను.
హాయ్. పండు ఏం చేస్తున్నావు? చెప్పు. పండు ఏం చేస్తున్నావు చెప్పు. కేక్ తిన్నావా? ఏం తిన్నావు? కేక్ తిన్నావా? బాగుందా? బాగుందా? బాగుందా బాలేదా? అవునా? ఇప్పుడు ఏడుకోతున్నావు? హాయ్ చెప్పు. హాయ్ అన్న. హాయ్. చెప్పు. మధ్యప్రదేశ్లో ఉన్నాం ఇప్పుడు. చెప్పు, ఇంకా మాట్లాడు. ఏం మాట్లాడదు? గోరింటాకు పెట్టుకున్నాం చెప్పు. చలికి రాత్రి అయితే తిప్పలు పడ్డాము. అటు చూపెట్టు, వీడియోలో చూపెట్టు. చలికి వది కొనుక్కుంటా కొంచెం ఎండ పడుతుందని మైదాకు నూరుకొచ్చుకున్నాం. నేను మళ్ళీ పెట్టుకున్నాం, మళ్ళీ చలి పెట్టుకున్నాం. ఇప్పుడు చూస్తే ఏడున్నామంటే మధ్యప్రదేశ్లో ఉన్నాము. ఇక్కడ ట్రైన్ ఆగింది, అర్ధగంటకి ఎక్కువ అయిపోయింది. గంట అవుతుంది. ఆల్రెడీ లేట్ అవుతుంది అంట, ఇంకా లేట్ అవుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ అయితే ఆగింది. మమ్మల్ని పెట్టాలా? మళ్ళీ పెట్టుకుంటాను. మధ్య మాట్లాడి బాయ్ చెప్పు. దెబ్బలు కొడతారా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మధ్యరాత్రి 12 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డిడి ఉపాధ్యాయ స్టేషన్ దిగుతాం. మళ్ళీ అక్కడ నుంచి వేరే ట్రైన్ అయోధ్యకి ట్రైన్ ఎక్కాలి. చెప్పేది ప్రతిగాలి స్టేషన్ వస్తుంది. పాప అన్నం చేస్తుంది. గుడ్ మార్నింగ్. చలి పెడుతుంది. ఇది సిచ్యువేషన్. ఎట్లా కట్టుకున్నాము చూడండి. చలికాలం వద్దంటే ట్రిప్పులు వేస్తే ఎట్లుంటుంది? 3 స్వెటర్లు. తక్కువ ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా ఎక్కువ ఉంది. అందుకనే వచ్చిన చలి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి డిడి ఉపాధ్యాయ వెళ్తున్నాం. దిగుతాం. అక్కడ నుంచి వేరే ట్రైన్. అయోధ్య ట్రైన్ ఎక్కాలి. డిడి ఉపాధ్యాయ నుంచి అయోధ్య జంక్షన్ 2 స్టేషన్లు ఉన్నాయి. మళ్ళీ అయోధ్యకి జంక్షన్లో దిగి జంపు జలాన్ని. అండ్ ఫైనల్గా మేము డిడి ఉపాధ్యాయ జంక్షన్కి చేరుకున్నాము. అక్కడ నుంచి అయోధ్య జంక్షన్కి ట్రైన్ రీచ్ అవ్వాలి. ఇంకొక ట్రైన్ ఎక్కాలి. మా బ్రదర్స్ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. మేము అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. లాస్ట్కి మేము అయోధ్య జంక్షన్లోకి చేరుకున్నాం. డిడి ఉపాధ్యాయ జంక్షన్ స్టేషన్లో మేము కలకత్తా నుంచి జమ్మూ తవి వెళ్ళే ట్రైన్ ఎక్కాము. ఆ ట్రైన్లో నుంచి అయోధ్య రీచ్ అయ్యాము. ఇది చూడండి. హాను. హాయ్. ఏం చేస్తున్నారు పాప? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాన్ పగది. ఓ ఫుల్ వెళ్తుంది కదా. అయోధ్య జంక్షన్ ఇది చాలా అంటే చాలా బాగుంది. రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉంది. చాలా మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారు. చాలా బాగుంది. కొన్ని కూతురు కూడా ఉన్నాయి. బీ కేర్ఫుల్. చాలా బాగుంది. అయోధ్య. టైం
నాకు అడుగుతావు 7 7 3 7 3 7 3 దర్శనం స్నానాల తర్వాత కలుగుతాం. స్టేషన్ పక్కన ఇలా దీడం టైప్ కట్టారు. అండ్ స్టేషన్ వ్యూ చూడండి ఎంత పెద్దగా ఉంది స్టేషన్. అసలు చాలా అంటే చాలా బాగుంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అందరు చూడండి స్వెటర్లు వేసుకొని. అండ్ లోపలికి వెళ్ళాము, అక్కడైతే సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. అండ్ అక్కడ లోపల చూడండి టికెట్స్ అవి ఇచ్చే దగ్గర చాలా అంటే చాలా బాగుంది. చాలా మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారు అయోధ్య అయితే. మేము అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము, మేము మా ఫ్యామిలీ మొత్తము. అండ్ ఇక్కడ వరకు మా అయోధ్య రీచ్ అయిపోయాము. దాని తర్వాత నెక్స్ట్ తర్వాత